హాయ్ గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ కోడిగుడ్లు పులుసు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: గుడ్లు 6, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఉల్లిపాయలు 6, 400 గ్రాములు ఉంటాయండి, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొబ్బరి, బెల్లం కొద్దిగా, చింతపండు నిమ్మకాయ అంత, కారం టేబుల్ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు రెబ్బలు 2. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగింది, ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఈ లోపల గుడ్లు కలుసుకుందాం. ఇది కొంచెం వేగిందండి. కొబ్బరి కూడా వేసుకుందాం. కొంచెం కొబ్బరి కూడా వేగితే రుచిగా ఉంటుంది. ఇది 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇది 2 నిమిషాలు వేగనిద్దామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. పులుసు పోసుకుందామండి. చింతపండు నానబెట్టి రసం తీసుకున్న పులుసు ఇది. ఇంకో కప్పు వాటర్ పోసుకుందామండి. దీంట్లో మెంతి పొడి వేసేసుకుందామండి. బెల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. గుడ్లు కూడా వేసుకుందామండి. దీనికి కత్తితో ఇట్లా చిన్న చిన్న ఘాట్లు పెడితే పులుసు ఉప్పు కారం లోపలికి వెళ్ళి రుచిగా ఉంటాయండి. ఇలా ఇది 10 నిమిషాలు ఉడకాలండి. మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు ఉడుకుతుంది. ఇది ఉడికింది చూద్దామండి. ఇది ఉడికిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. ఈ కోడిగుడ్ల పులుసు ఇలా చేసి చూస్తే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.